మంది చేస్తేనేమో వ్యభిచారం, మనం చేస్తేనేమో సంసారం. మనది సోమవారం, మందిది మంగళవారం. నిధులన్నీ కూడా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కే పోతున్నాయి. సైనిక్ స్కూల్ కూడా రాష్ట్రంలో ఫస్ట్ టైం రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇస్తే అది కూడా కొడంగల్కే. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాకు నిధులు వస్తలేవని చెప్పిండు. జడ్చర్ల నుంచి అనిరుద్ధ్ రెడ్డి చెప్పిండు మాకు నిధులు వస్తలేవని. వేల కోట్ల నిధులు తీసుకుపోయి కొడంగల్లో పోసిండు. కేవలం తెలంగాణ అంటే కొడంగల్ మాత్రమేనా? రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతటా ముఖ్యమంత్రి కాదా? నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. మనది సోమవారం, మందిది మంగళవారం. ఇది ఒక సామెత. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. గతంలో కూడా అదే జరిగింది. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ సొంత నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడం, సొంత నియోజకవర్గాలకు నిధులు ఎత్తుకపోవడం, వాళ్ళు నిధులు ఎత్తుకపోతా ఉన్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్. ప్రతి చోట జరుగుతూ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో కావచ్చు, ప్రతి ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. గతంలో కేసీఆర్ మీద ఒక నింద మోపారు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద, కీలకంగా ఉన్న నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు ఆరోపణలు చేసినాయి 10 ఏళ్లలో. నిధులన్నీ కూడా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కే పోతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కోసం తెచ్చే నిధులన్నీ కూడా కేవలం ఈ 3 నియోజకవర్గాలకే పోతున్నాయి. ఈ 3 నియోజకవర్గాలే డెవలప్ అవుతున్నాయి. అవి డెవలప్ అయితే రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టు కాదు కదా అని చెప్పేసి ప్రతినిత్యం ప్రతిరోజు మీడియాలో వచ్చేటి, మీడియా కూడా అదే ఫోకస్ చేసేది. ఎందుకంటే అప్పటికే చాలా వరకు మీడియా కాంగ్రెస్ పార్టీ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి చాలా వరకు మీడియా కూడా అదే ఫోకస్ చేసింది. అదే విషయాన్ని పదే చెప్పారు. ఈ 3 నియోజకవర్గాలు అభివృద్ధి అవుతున్నాయి, ఎక్కడ కూడా అభివృద్ధి అవుతలేవు, ఎక్కడ కూడా నిధులు పోతలేవు అని చెప్పి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ సొంత నియోజకవర్గాలకు నిధులు తీసుకెళ్లకుండా చాలా సచ్చీలంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు? దానికి కూడా రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. చూడు. ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది కేవలం కాలేజీల లిస్టు మాత్రమే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు తీసుకుపోయినటువంటి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ చెప్పింది కదా ఆయన. లిస్ట్ ఇంత పొడుగు లిస్ట్ చెప్పింది. జస్ట్ కాలేజీల లిస్ట్ మాత్రమే ఇది. కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఉంది, ఏది ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ఇంకా ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇంకా చాలా ఏమంటారు మిగతాయి కాక కేవలం కాలేజీల లిస్టు తీసుకుంటేనే ఇంత పెద్ద లిస్టు చెప్పిండు రేవంత్ రెడ్డి. స్వయంగా ఆయనే చెప్పిండు, అదే కొడంగల్ గడ్డ మీదకి వెళ్ళి చెప్పిండు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గానికి ఇన్ని తీసుకుపోయిండు. ఇంకేం చెప్పిండు? ఢిల్లీ పక్కన నోయిడా ఎట్లా డెవలప్ అయిందో కొడంగల్ని కూడా అట్లా డెవలప్ చేస్తా అన్నాడు. అంటే అన్ని సెక్టార్లు ఇండస్ట్రియల్గా, ఐటీ కావచ్చు, ఇతర ఇండస్ట్రీలు అన్ని కూడా తీసుకొచ్చి నేను కొడంగల్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఢిల్లీ పక్కన అట్లా నోయిడా అట్లా డెవలప్ అయింది, ఇది కూడా అట్లా డెవలప్ చేస్తారు నేను కొడంగల్ అని చెప్తా ఉన్నాడు. ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గతంలో చేసిన ఆరోపణ ఏంది? నిధులన్నీ కూడా కేసీఆర్ నియోజకవర్గానికి, హరీష్ రావు నియోజకవర్గానికి, కేటీఆర్ నియోజకవర్గానికి పోతాయి అన్నారు. సరే, అప్పుడు 3 నియోజకవర్గాలకు పోయినాయి. అంటే 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినాయి అనుకుందాం. వీళ్ళు చెప్పిందే నిజం అనుకున్నప్పుడు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ అందకున్నా వాళ్ళ 3 నియోజకవర్గాలకు అందినాయి అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి? కేవలం కొడంగల్కు పోతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి అక్కడికే పోతుంది. మెడికల్ కాలేజీలు అంటే వేరే దగ్గర పెట్టిన కాలేజీలు కూడా ఎత్తుకపోయి కొడంగల్కు తరలిస్తారు. వేరే జిల్లాలకు ఇచ్చినటువంటి కాలేజీలు కూడా అన్ని కొడంగల్కి తీసుకుపోయి పెట్టుకుంటారు. మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, చివరికి ఒక సైనిక్ స్కూల్ వస్తే రాష్ట్రానికి, ఆ సైనిక్ స్కూల్ కూడా కొడంగల్నే పెట్టుకుంటారు. సైనిక్ స్కూల్ కూడా రాష్ట్రంలో ఫస్ట్ టైం రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇస్తే అది కూడా కొడంగల్కే. ఇప్పుడు ఏది వచ్చినా కొడంగల్కే, అన్ని ఏది ఉన్నా కూడా కొడంగల్ అన్ని డైవర్షన్ అటు. ఇక్కడ
తమ్ముడు పంపిస్తాడు, అక్కడ అన్న తిరుపతి రెడ్డి ఉండి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడని. ఎట్లయితే లగచర్లలో ఇంప్లిమెంట్ చేసి పక్క ప్లానింగ్ చేసి పాపం గిరిజన బిడ్డలందరినీ జైలు పంపించి చేసిర్రో, ఇట్లా ఆయన ఎక్కడ ఉండి ఆదేశాలు ఇస్తాడు, అక్కడ వాళ్ళు భూములు గుంజుకుంటూ అక్కడ నడిపిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాపగండా ఎట్లా క్రియేట్ చేస్తారు అని చెప్పడానికి నేను ఈ వార్త చెప్తాను. ఒక వ్యక్తి మీద కానీ వ్యవస్థ మీద కానీ ఒక ప్రాపగండా ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా బదనాం చేస్తారని చెప్పడానికి ఈ వార్త చెప్తా ఉన్నా. గతంలో వీళ్ళు కేవలం అక్కడికే పోతున్న నిధులు అని చెప్పారు. సో ఇప్పుడు అదే పొజిషన్లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు, అదే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. ఇప్పుడు నిధులన్నీ కూడా అటే పోతా ఉన్నాయి. వేరే నియోజకవర్గాలకు ఎన్ని నియోజకవర్గాలకు నిధులు ఇచ్చారు? స్వయంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాకు నిధులు వస్తలేవు అని చెప్పిండు. జడ్చర్ల నుంచి అనిరుద్ రెడ్డి చెప్పిండు మాకు నిధులు వస్తలేవు అని. ఇక నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి దగ్గర ఎమ్మెల్యే ఉంటాడు, మదన్ మోహన్ రావు ఆయన పేరు. ఆయనైతే ఏకంగా వరల్డ్ బ్యాంకే లేఖ రాసిండు, మాకు నిధులు వస్తలేవు రాష్ట్రం నుంచి, మీరు నిధులు ఇర్రి అని చెప్పి ఆయన వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిండు. అసలు వరల్డ్ బ్యాంక్ అట్లా స్వయంగా నియోజకవర్గానికి ఇచ్చే పద్ధతే ఉండదు, కానీ ఆయన ఏకంగా వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిండు మాకు నిధులు ఇర్రి అని. ఒకవైపు ఏమో సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు నిధులు వస్తలేవు, నిధులు ఇస్తలేరు, అభివృద్ధి జరుగుతలేదు, పెళ్లిళ్లకు పేరెంటాలకు సావులకు తప్ప మేము దేనికి కూడా ఊర్లకు ఓడు అయితే లేదు, డెవలప్మెంట్ వర్క్స్ అయితే లేవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా కోట్లు, వందల వేల కోట్లు ఇప్పటి వరకు వేల కోట్ల నిధులు తీసుకుపోయి కొడంగల్లో పోసిరు. అంటే కేవలం తెలంగాణ అంటే కొడంగల్ మాత్రమేనా? రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతటా ముఖ్యమంత్రి కాదా? రాష్ట్రంలో ఉన్న 118 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కాదా? ఆ మిగిలిన ఒక 119వ నియోజకవర్గం కొడంగల్కి ఆయన ముఖ్యమంత్రి. గతంలో మీరు ఇదే ఆరోపణలు చేసిరు కదా, చేసినప్పుడు మరి మీరు ఇప్పుడు ఆ తప్పు చేయొద్దు కదా. కొంతనండి ఇతర నియోజకవర్గాలు సరే బయట జిల్లాలకు ఇవ్వకపోయినా, బయట పార్టీ వాళ్ళకి ఇవ్వకపోయినా, కనీసం మీ సొంత జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వకుండా ఉన్న నిధులన్నీ తీసుకుపోయి కొడంగల్లో పోస్తూ ఉన్నారు. బయటకు వచ్చి ఏదైనా స్కీమ్ అమలు చేయమంటే మాత్రం మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ అప్పు చేసిపోయిండు, రాష్ట్రాన్ని ముంచిపోయిండు అని చెప్పి ఇటు బదనాం వేస్తారు. బీజేపీ వాళ్ళు నెహ్రూ మీద బదనాం వేసినట్టు ప్రతిదానికి నెహ్రూ మీద బదనాం వేస్తారు, వీళ్ళేమో ప్రతిదానికి కేసీఆర్ మీద బదనాం వేస్తున్నారు. మొన్న జూపల్లి కృష్ణారావు మంత్రి కూడా అంటుండట, ఈ స్కీములు వాటి గురించి ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తలేరు అంటే కేసీఆర్ అప్పు చేసిపోయిండే కాబట్టి ఇది అవుతుంది, లేకుంటే వాడికి ఇచ్చటోళ్ళం అని చెప్పి. సో ఇట్లా ఒక గతంలో ఒక తప్పుడు ప్రచారం చేసి, అంటే ఇది ఇప్పుడున్న సంప్రదాయం కాదు, ఎప్పుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు ఎక్కువ పోతాయి. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇడుపులపాయకు పెద్ద హైవే వేసుకున్నాడు, ఆయన పెద్ద భారీ హైవే వేసుకున్నాడు, రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈయన వేసుకుంటాడని అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు ఇన్ని రోజులు కేసీఆర్ మీద అదే బదనాం మోపారు, ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వకుండా, సొంత జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వకుండా, కేవలం కొడంగల్ని తీసుకొని పోయి పోస్తా ఉన్నారు పైసలన్నీ. అక్కడ ఎవరుంటారు? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్కడ గెలవలేదు, పోటీ చేయలేదు, గెలవలేదు, కానీ అక్కడ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రి కంటే ఎక్కువ, అక్కడ సెకండ్ ముఖ్యమంత్రి అనుకోరు, మంత్రి కూడా చాలా చిన్న పేరు ఆయనకు, ఆయన అక్కడ రెండో ముఖ్యమంత్రి రాష్ట్రానికి. సో ఇట్లా మొత్తం తీసుకుపోయి కొడంగల్లో పోస్తూ ఉన్నారు. అంటే బయటికి ఒకటి ప్రచారం చేస్తారు, సొంత పైసలు లేవంటారు, అది చెప్తారు, ఇది చెప్తారు, సొంత పార్టీ వాళ్ళకు కూడా నియోజకవర్గాలకు నిధులు రావు, కానీ ఒక సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గానికి మాత్రం కోట్లు 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 ఇప్పటికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కొడంగల్కి పోతానే ఉన్నది నిధుల వరద. ప్రాజెక్టులని కావచ్చు, కాలేజీలని కావచ్చు, ఇట్లా ఇండస్ట్రియల్ కారిడార్, ఇట్లా రకరకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఖజానా తీసుకుపోయి అక్కడనే పోస్తుర్రేమో, అట్లా మొత్తం తీసుకుపోయి కొడంగల్నే పోస్తూ ఉన్నారు. అంటే గతంలో తప్పని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. చెప్పిన ముందు ఒక సామెత చెప్పినా కదా, మనది సోమవారం, మందిది మంగళవారం. మంది చేస్తేనేమో వ్యభిచారం, మనం చేస్తేనేమో సంసారం. అట్లే ఉంది ఇప్పుడు. వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. మరి నిధులన్నీ తీసుకుపోయి కొడంగల్లో పోసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే రాజకీయాలు ఇట్లా ఉంటాయి. అంటే గెలవడానికి, ఒకరి మీద దుష్ప్రచారం చేయడానికి, ఒకరిని బదనాం చేయడానికి ఇట్లా ఎన్నైనా చెప్తారు. గెలవక ముందు, అధికారంలో లేనప్పుడు ఎన్నైనా చెప్తారు. వన్స్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు కూడా అదే తప్పు చేస్తారు. అట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం సరిపోదు మనకు, అన్నీ ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళని తిట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇవే చేస్తున్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మడం కావచ్చు, పేదల దగ్గర భూములు గుంజుకోవడం కావచ్చు. లగచర్లలో చూసినాం కదా, సొంత నియోజకవర్గంలో, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మొత్తం తీసుకుపోయి ఇప్పుడు, అంటే గతంలో మూడు నియోజకవర్గాల పేరు చెప్పారు గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకటే నియోజకవర్గం డెవలప్ అవుతుంది కొడంగల్, అన్ని తీసుకుపోయి అక్కడనే పోస్తున్నారు. సో మరిగా రాష్ట్రం అప్పులు గిప్పులు ఇవన్నీ మరి బయటికి చెప్పేటి స్కీమ్ల సంగతి ఇవన్నీ వాళ్ళకే ఎరుక. ఇక పైసలు లేవు, అది లేవు, ఇది లేవు అని బయటికి చెప్తారు కదా, మరి అక్కడికి కొడంగల్కి ఇన్ని ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు, ఏడుకెళ్ళి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇప్పటికీ 2.5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, కార్పొరేషన్ లోన్లు కాకుండా 2,50,000 కోట్లు అప్పు తెచ్చిర్రు 2 ఏళ్ళు నిండక ముందే. సో మరి ఇవన్నీ తీసుకుపోయి కొడంగల్నే పోస్తున్నారా?
మరి మిగతా 118 నియోజకవర్గాల పరిస్థితి ఏందనేది ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాట్లాడతారా మరి ఇంకెక్కడ మాట్లాడతారో మాట్లాడు.